గైస్ మీరు ఎప్పుడైనా బండోడు పులావ్ తిన్నారా? వాట్? ఎస్, ఈ రోజు మనం బండోడు పులావ్ దగ్గరికి వచ్చామన్నమాట టేస్ట్ చేయడానికి. ఈ పులావ్ హోటల్ ఎక్కడ ఉంది, ఏంటి, మనం ఏం తిన్నామన్న వీడియో మొత్తంలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం వచ్చేసాం బండోడు పులావ్ అనే ఈ చిన్న ఫుడ్ కోర్ట్. ఇక్కడ మెనూ చూస్తే మాత్రం చాలా అఫోర్డబుల్ గా ఉంది, చాలా ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. ఎవరైనా బ్యాచిలర్స్ అండ్ ఫ్యామిలీస్ ఈజీగా తినొచ్చు. అయితే ఈ రోజు మనం చాలా రొటీన్ గా ఉంటది కదా ఏ పులావ్ అయినా, ఈ రోజు తెలియని ఐటమ్ చూద్దామని ఇక్కడ ఈ రోజు మనం చూసేది కొబ్బరి పిట్టు ఫ్రై పులావ్ అనమాట. ఈ రోజు అది మనం ట్రై చేయబోతున్నాం. కొబ్బరి పిట్టు ఫ్రై పులావ్ అంటే ఏంటంటే కొబ్బరి రైస్ అనమాట, కొబ్బరి పాలతో చేసిన బగారా రైస్, అలాగే మనకు చికెన్ ఫ్రై పీస్ ఇస్తారనమాట. అది కొబ్బరి పిట్టు ఫ్రై పులావ్. ఇక్కడ ఫుడ్ రన్ చేసే వాళ్ళు, హోటల్ రన్ చేసే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. సో అందుకే మనకి పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, ఫ్లేవర్స్ కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది ఫ్లేవర్ రైస్ అనమాట, కొంచెం బిర్యానీ టైపు. ఇది మాత్రం కొబ్బరి పాలతో చేసిన బగారా రైస్ లాంటిది అనమాట. ఇంకా మేము అది ఆర్డర్ పెట్టాక బ్రో అయితే మనకి రైస్ ఇంకా చికెన్ ఫ్రై అయితే ఇచ్చినమాట. క్వాంటిటీ పరంగా అయితే అఫోర్డబుల్, సూపర్ వర్త్ అని చెప్తాను నేనైతే. క్వాంటిటీ పరంగా అయితే మెచ్చుకోవాల్సిందే, అసలు చాలా బాగా చేస్తారు అనమాట. ఇద్దరు సరిపోయింది ఇది ఒక్క ప్లేట్ పులావ్. ప్రాన్స్ అయితే చూస్తేనే తినబోద్ది అనమాట, అంత బాగుంది. ఇది కాకుండా అవి కూడా చాలా ప్రాన్స్, ఫిష్ చాలా ఉన్నాయి, కానీ మనం అందరికి తెలిసింది కాబట్టి తీసుకున్నాం అనమాట. మామూలుగా మీకు చూస్తుంటే అర్థమవుతుంది క్వాంటిటీ చాలా. ఇద్దరికి అయితే మామూలుగా మీడియం తినే వాళ్ళకి అయితే ఇద్దరికి సూపర్ గా సరిపోతుంది. 180 రూపీస్ లేదంటే చాలా అఫోర్డబుల్. టేస్ట్ విషయానికి వస్తే ఇంకా చెప్పని అవసరం లేదు. మామూలుగా నాన్ వెజ్ లో తెలంగాణ ఫేమస్ అనుకున్నా, కానీ ఆంధ్ర వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. పీసెస్ కూడా మనకి పెద్ద సైజ్ ఉన్నాయి అనమాట. మామూలుగా మనం ఇంట్లో కర్రీ చేసుకునేటప్పుడు ఇట్లా కొంచెం చిన్నగా ఉంటాయి కదా, కానీ వీళ్ళ దగ్గర పెద్దగానే ఉంది, బాగున్నాయి. నెక్స్ట్ అసలు ఏందనమాట, మామూలుగా మనకి బిర్యానీకి గ్రేవీ అంటే నెగ్లెక్ట్ చేస్తాం కదా, తిన్నాము టేస్ట్ చూసి వదిలేస్తాం. వీళ్ళు మనం బిర్యానీ తీసుకున్నప్పుడు దీని పక్కన గ్రేవీ లాగా చికెన్ గ్రేవీ టైప్ ఇచ్చారనమాట. ఇదైతే టేస్ట్ దానికంటే చాలా బాగుంది నిజంగా. గ్రేవీ కర్రీ లాంటి దాంతోనే రైస్ అంతా తినవచ్చు అనమాట, అంత బాగుంది. మేము తింటున్నాం కానీ వర్షం చాలా బాగా వచ్చేసింది. పోయేటప్పుడు సడన్ గా వచ్చేసింది వర్షము. ఏంటంటే వీళ్ళు కొంచెం షెడ్ లాగా వేసుకున్నారు అనమాట. మామూలుగా సడన్ గా వర్షం వచ్చేసరికి మొత్తం లీకేజ్ అయిపోయింది. పాప మా బిర్యానీ అన్న వాళ్ళు కానీ వీళ్ళు కానీ టిఫిన్స్ చాలా ఇబ్బంది పడ్డారు. సో మేము అక్కడ వెయిట్ చేస్తుంటే పక్కన అన్న పెద్ద తట్టె ఇడ్లీ లాంటిది పెద్దగా చేస్తారు అనమాట. చూడనికి ఏదో బాగుందని తీసుకోమంటే టేస్ట్ అయితే నార్మల్ గా మన ఇంట్లో వేసుకున్నట్టు ఉంది, స్పెషాలిటీ ఏం లేదు, నార్మల్ గా ఉంది. సో ఇదన్నమాట ఈ రోజు మన వీడియో బండోడు పులావ్. నేను లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతా, కంపల్సరీ చెక్అౌట్ చేయండి. కంపల్సరీ మీరు ఆ ఏరియాకి వెళ్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, బాగుంది. మీకు ఎవరైనా క్రాబ్ పీతలు ఇష్టం ఉంటే కంపల్సరీ ఇక్కడ అది ట్రై చేయాల్సిందే. వీళ్ళు పీతలు ఫుల్ గా ఫ్రై చేస్తారు అనమాట, అంటే ఫుల్ క్రాబ్ అనమాట, అది ఇచ్చేస్తారు. మేము తిన్న తర్వాత ఒక బ్రో వచ్చి మిక్స్డ్ బిర్యానీ తీసుకున్నాను. దాంట్లో వీళ్ళు రైస్ చూడండి ఎంత క్వాంటిటీ వేసారు, దాంతో పాటు ఫిష్, ప్రాన్స్ ఇట్లా చాలా వేసారు పీతలు. అరే మేము తీసుకుంటే బాగుంది అనిపించింది. ఈ రోజుకి ఇదే మన వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.